అందరికి నమస్తే. ఎట్లా మంచిగా ఉండాలి, మంచి మంచి కులం వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేసిన నేనైతే ముందుగాల ఎట్లే చూద్దాం. పారి బీఆర్ఎస్ వాళ్లకు సవాల్ చేసిండ్రు కాంగ్రెస్ మంత్రులు. సవాల్ చేసి పారిపోవుడేంటని ఫైర్ అయిండు మాజీ మంత్రి హరీష్ రావు సార్. అమ్మ ప్రేమను చూపింది వార్డెన్ మేడం. 6 కిలోమీటర్ల భుజాల మీద విద్యార్థిని మోసి దాటుకుంది మానవత్వం. నిరుద్యోగ తెలంగాణ ఆడబిడ్డ చేసింది సవాళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలే జవాబు అంటున్నారు జనాలు. పిలిచి పంచాయతీ పెడతా అని ఇంటి గేటుకు తాళం వేసిండ్రట ఎనుకటెవలు. గీ ముచ్చట గుతం గట్లనే అనిపిస్తుంది నాకైతే. హైదరాబాద్ లో మల్లోపారి రాజకీయం రంజు మీద నడుస్తుంది. పోండ్రి మంత్రుల సవాళ్లు, మాజీ మంత్రుల ఎన్కౌంటర్లు మస్తుగానే అయినా పొద్దుగాల మంత్రులు సవాల్ చేసిండ్రని గన్ పార్క్ కు బయలుదేరిండు కదా మన హరీష్ రావు సారు. అగో గడ ఏమైంది మరి? సార్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు? పురాత ముచ్చట ఓ పారు చూద్దాం పర్రి. మంత్రుల సవాల్ను స్వీకరించి గన్ పార్క్ కు బయలుదేరిండు కదా మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. బీఆర్ఎస్ నేతలను తెలంగాణ భవన్ గేట్ కాన్నే పోలీసులు అడ్డుకున్నారుగా. దాంతో కార్యకర్తలు పోలీసుల నడుమ మాట వెరిగి ఉద్రిక్తత మొదలైంది. ఇక హరీష్ రావు సారు మస్తు గరమైండు. 3 మంత్రులకు ఫోన్ చేసినా కూడా ఒక్కరు కూడా సమాధానం చేయలేదు. మేము చర్చకే వస్తున్నాం, యుద్ధానికి కాదని సారు క్లారిటీ ఇచ్చినా కూడా సవాల్ చేసి మళ్ళా పారిపోవుడేందని గట్టిగానే నిలదీసిండు. చర్చ అంటే మాటల యుద్ధం కానీ పోలీసుల యుద్ధం కాదు కదా. ప్రజాస్వామ్యంలా మాట్లాడుకోనికి కూడా పర్మిషన్ లేదా అనుల్లా అనుకుంటుండ్రు గీ ముచ్చటిన్నోళ్ళు. లేదు ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. అక్కడ అమరవీళ్ళ స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు పారిపోయినా తిడుతుంది. నువ్వు చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా. రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేం బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు, 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి. మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు పోతాం. అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అయితా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారి ఫోన్ ఎత్తినా. ఇది అజారుద్దీన్ గారి ఫోన్. అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. 3వ మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది. ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజారుద్దీన్ గారు మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. 3 మంత్రులకు ఫోన్ చేసినాం, మేం బయలుదేరినాం. మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తలేరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడ్చింది. మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేమొస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. మీరు తప్పు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి చర్చించడానికే వస్తున్నాం, యుద్ధానికి రావడం లేదు, పోరాటానికి రావడం లేదు. మాట్లాడడానికి వస్తా ఉంటే ఇవాళ మంత్రులు ఫోన్లు ఎత్తారు. మేము వస్తుంటే పోలీసులను పెట్టి ఆపడం ఇది చాలా దుర్మార్గమైంది. పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులు అడగండి. ఒకవైపు ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకి రండి అంటారు, ఇంకోవైపు అదే ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని చర్చకి రాణిస్తలేదు.
రావట్లేదు, ఏం చేస్తారు మరి? మేము దిగి నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేము చర్చకు బోదలుచుకున్నాం. మంత్రులకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రావడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు, పోలీసులను పెట్టి మీరు అడ్డుకుంటున్నారంటే మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు. మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులారా మీరు అక్కడే ఉండండి, మేము నడుచుకుంటూ బయలుదేరుతున్నాం. పాదయాత్రలో అయినా అక్కడికి వస్తాం, మీతో చర్చిస్తాం. వృత్తి ధర్మానికి మానవత్వానికి నిలువుటద్దం లెక్క నిలిచింది గీ అక్క. కన్న తల్లిదండ్రులే పట్టించుకొని ఈ రోజులల్లా ఒక వార్డెను అమ్మ లెక్క మారి ఒక చిన్నారి పానం కాపాడింది. ఈ ముచ్చట ఏడ జరిగింది, ఈమెని ఎందుకు అమ్మతోను పోల్చుతుంది అని అనుకుంటుండ్రు కదా. ఈ ముచ్చటంటే మీరు కూడా నా లెక్కనే అనుకుంటారు. చూడుని. ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆశ్రమం పాఠశాల వార్డెను గీ అక్క పేరు ఏమా. గీ మేడం చేసిన పని ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తున్నది. పాపం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని భువనేశ్వర్ని కాపాడేందుకు రవాణా సౌకర్యం లేని పక్కూరికి స్వయంగా పోయింది. రాళ్ళు రప్పల దారిలా సుమారు 6 కిలోమీటర్లు ఆ చిన్నారిని ఆమె భుజాల మీద మోసుకుంటా ఆసుపత్రికి తీసుకొని పోయింది. సకాలంలో వైద్యం అందించుడుతోని భువనేశ్వరి కోలుకుంది. వాటేనేమ చూపిన మాతృప్రేమకు నెటిజన్లు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు. ఓటు అడిగినప్పుడు దేవుడవు, ఉద్యోగం అడిగినప్పుడు ఎముడవుతావా అన్నట్టే ఉన్నది కదా ముచ్చట. తెలంగాణ ఆడబిడ్డ గొంతెత్తింది. తెలంగాణ ఆడబిడ్డగా నేను సవాల్ చేస్తున్నా, ఎక్కడికి రమ్మంటారో చెప్పుండ్రి అనుకుంటా సూటిగా సవాల్ ఇసిరింది. చర్చకచ్చే దమ్ముందా అనుకుంటా ఓ నిరుద్యోగ యువతి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగింది. చర్చకు పిలిచింది ఆడబిడ్డ. మరి సర్కార్ కెంచి ఏం సమాధానం వస్తుందో, ఉద్యోగ లెక్కలు తేల్చేది ఎప్పుడో చూడాలి మరి అంటారు చూసేటోళ్ళంతా. తెలంగాణ ఆడబిడ్డగా నేను సవాల్ చేస్తున్నా, ఏడికి రావాలనో చెప్పుండ్రి. మీరిచ్చిన ఉద్యోగాల లెక్క అంతా బయట పెడతాం అనుకుంటా గట్టిగానే నిలదీసింది. తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టి తప్పు చేసినామని అనిపిస్తుంది అనుకుంటా ఆమె కన్నీళ్లతోటి ప్రశ్నించింది ప్రభుత్వంను. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాస్తవంగా ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చకు సిద్ధమా అనుకుంటా నిలదీసింది. నోటిఫికేషన్లు లేవు, ఉన్న ఇటికి పరీక్షలు లేవు, ఇదేనా మార్పని గట్టిగానే అరుచుకుంది పొర్రి. నా పేరు ప్రియాంక, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన. నేను కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసిన, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసి తప్పు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఆ కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసి మళ్ళీ మేమే చావాలి అంటే ఎంట్రీని దాగి ఏమైనా వేసుకొని బాయిలో దుంకండి, కానీ నేను చేసే పని మాత్రం నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన సీఎంఏనా? అసలు 2014 ముందు ఎట్లుందో తెలంగాణ, మళ్ళీ 2014 తర్వాత ఎట్లుందో తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేలాగుంది. అసలు తెలంగాణను చూస్తుంటేనే భయం వేస్తుంది. మేము చాలా మంది విద్యార్థులం అసలు ఇంటి దగ్గర చాలా మందికి అమ్మ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, మార్పు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళని మోసం చేసి మేము ఓటేపించి నిన్ను గెలిపించి నిన్ను ఆడ కూర్చోబెడితే ఈరోజు మమ్మల్ని జావమని అంటావాను. నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని జావమని నువ్వు అంటావు? అసలు ఎవరో నువ్వు మమ్మల్ని జావమన్నా నీకే అంటే మేము ఓటేసి గెలిపించింది నిన్ను జావమని, నువ్వు మమ్మల్ని జావమన్నా నీకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నీతో పాటు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఏడికి వస్తా అంటే ఆడికి మేమందరం వస్తాం, మేము మాట్లాడతాం. ఎవరిని ఏ నాయకుల్ని పిలవం, ఎవరిని పిలవం, ప్రెస్ ఉంటుంది, మేము ఉంటాం, అంతే. చూసుకుందాం, మాట్లాడదాం. మీరు అంటున్నారు కదా 2 లక్షల ఉద్యోగాలల్లో మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు వేసినాం. ఒకసారి అంటారు 60,000 ఉద్యోగాలు వేసినామంటారు, ఇంకోసారి అంటారు 70,000 ఉద్యోగాలు అంటారు. అంటే వేలంపాట ఆడుతున్నారా మీరేమన్నా మాతోటి? మీరు ఫస్ట్ ఎందుకు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని? మరి ఫస్టే మీరు మేనిఫెస్టోలో తక్కువ అని చెప్పొచ్చు కదా. 1,00,000 ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా, ఒక పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు మా తెలంగాణని ఆయన చేతిలో పెట్టి మేము నిజంగా తప్పు చేసాం అనిపిస్తుంది. గివి ఎలాంటి ముచ్చట్లు మళ్ళా మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం.